పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా మరి పెద్ద మనిషి ఏమి గ్రమ్మంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? రామచంద్ర ఎటు పోతానవరా? నర్సవాడ ఊరికి పోతాను. మీ అత్తగారి ఇంటికా? పోతే పోదు కానీ నీకు ఒక చిన్న ముచ్చట చెప్తా. ఇంకా మన ఆర్టీసీ బస్సు వస్తుంది ఇప్పుడు కొద్ది ఆలితే ఆ బస్సులలోనే పో, నీకు దండం పెడతా. అలా ఆడవాళ్ళు వచ్చే మంది ఉంటారు, బస్సులో కూడా పోతాడు పో. క్యాబ్ బుక్ చేసుకున్నా పోతా. అబ్బా మా అయ్య కానీ దండం పెడతారా? అరే నువ్వు బస్సులనే పోవాలిరా. అరే వాళ్ళతోనే ఓడి పెట్టుకుంటాడే ఒకటే లొల్లి. అయ్యా నీకు దండం పెడతానయ్యా. నువ్వు ఆర్టీసీ బస్సులో పోతేనే మన కండక్టర్ తమ్ముళ్ళ భవిష్యత్తు బాగుంటది అయ్యా. నీకు దండం పెడతారా? నువ్వు అదే బస్సులో పోతురా, నీకు పుణ్యం ఉంటది. ముసలాడా ఆ ఆడవాళ్ళతోనే ఎవరు లొల్లి పెట్టుకుంటాడు, వాళ్ళతోనే ఎవరు తనలు తింటాడు. వాళ్ళతో పెట్టుకొని నేను ఆటోలో పోతా. ఆగో బస్ కండక్టర్ లెక్క నువ్వు వాళ్ళని బతిలాడుతున్నావేందే తాత? ఆయన నువ్వు బస్ కండక్టర్ కాదు కదా, నువ్వెందుకు వాళ్ళని బస్ ఎక్కమని బతిలాడుతున్నావు చెప్పు? ఏం చేయాలి తల్లి, ఇక మన కొసవాడకుండే సినిమాలే కొడుకు తిరుపతికి కండక్టర్ కొలువు వచ్చింది కదా. 4-5 ఏళ్ల కాంచెలా కొలువు మంచిగానే చేసిండు, కానీ ఇప్పుడే వానికి టార్గెట్ పెట్టిందట. ఎట్లాగానన్నా కమ్సే కమ్ రోజుకు ఒక 6,000 రూపాయలైనా కలెక్షన్ చేయాలి తమ్మి, లేకుంటే ఇక మంచిగా ఉండదు, మన పరిస్థితి ఏరే అయ్యేటట్టున్నది అని చెప్తానులట. అరే రోజు ఆడోళ్ళని ఎక్కించుకొని పోతాను వస్తాను, మొగోళ్ళని ఎక్కించుకోరా, వాళ్ళు ఎక్కుతానే మనకి ఇంతో కొంత రూపాయలు వస్తాయి. అట్లా అయితేనే మనకు బస్సులకు ఇంజిన్ ఆయిల్ డీజిల్ ఖర్చులకి వెళ్తాయి. మీరు అట్లా ఎక్కించుకోకపోతే మరి పరిస్థితి ఏరే తిరుగున్నది అని చెప్పి టార్గెట్లు పెట్టిల్లట కండక్టర్లకు. మా బస్సులో దాదాపు 80 మంది దాకా ఉంటారు, మొత్తం లేడీసే ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ఏమో డబ్బులదే అని కండక్టర్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి అమ్మా? ఇప్పుడు మొగలో ఉంటే చేయలేకుండా ఉన్నారా? మొగలో ఎవరన్నా ఒక్కని 80 మందిలో నువ్వు కూడా తాత ఆయన మొగాడే. ఈ 2 మొగోళ్ళు 80 మంది కండక్టర్లకు వేధింపులకు గురేసి నగదు డబ్బులు తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి? ఈ మహిళలకు పెట్టింది గవర్నమెంట్, మహిళలకు పెట్టింది బస్సు. ఆ కండక్టర్ నిజాయితీగా నౌకరీ చేస్తుండ్రు, కానీ కండక్టర్ ని వేధింపులకు గురి చేస్తుండ్రు. ఆఫీసర్లు కొంచెం అర్థం చేసుకొని కండక్టర్ కి ఇబ్బంది పెట్టకూడదు. అట్లని మన బస్ స్టాండ్ కాడ ఆటోలెక్కే మొగోళ్లను బస్సులు ఎక్కమని బతిలాడుతున్నావు అన్నట్టు అంతేనా? మరి కాదా, ఆ తిరుపతి పిల్లగాడు మన ఊరికెళ్ళి తిరిగే బస్సులనే కండక్టర్ కొలువు చేస్తాడు. రోజు వాని టార్గెట్ పూర్తి కాకపోతే వాళ్ళ డిపో మేనేజర్ మస్తు తిడతాడట. ఏమే పిల్ల ఈ పిరి టిక్కెట్లు చింపుకుంటుంటావు, మొగల టిక్కెట్లు చింపవా అని. అందుకే మన ఊళ్ళో ఈ బస్ స్టాండ్ కాడ ఇట్లా ఊళ్ళోకి పోయేటోళ్ళను కనుక్కొని బతిలాడతాను. ఎట్లా చేసి ఆర్టీసీ బస్సు ఎక్కరా మీకు దండం పెడతా అని. పాపం తెలంగాణ ఆర్టీసీ బస్ కండక్టర్ల పరిస్థితి దారుణంగానే ఉన్నదేమే. ఉండదా మరి? రోజు ఆర్టీసీ బస్సుల 2 ఆడోళ్ళ ఫ్రీ టికెట్ చింపుకొని తిరగవచ్చింది. ఒక్కలో 2 నా సొంటి మొగోళ్ళు ఆ బస్సు ఎక్కి కూర్చుందామంటే సీట్లే లేవా. దప్పుడు మర్చిపోయి చెప్పులో ఈ తువ్వాలో వేసినా కూడా ఆడోళ్ళు వచ్చి జుట్టు పట్టుకొని తన బట్టి ఈ సీటు మాదిర ముసలోడా అని. ఏం ఎక్కే తట్టున్నది, ఏం ఆమ్దాని వస్తుంది. అందుకే ఇక ఆర్టీసీకి ఆమ్దాని బంద్ అయిపోయింది. అరే గట్లంటవేంది? సర్కారు ఆడోళ్ళ ఫ్రీ టికెట్లకు పైసలు ఇస్తున్నది కాదే. సర్కారు మాగిస్తాంది ఎప్పుడో వాళ్ళకు బుద్ధి పుచ్చినప్పుడు, కానీ ఇక్కడ అధికారులేమో ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన టార్గెట్లు మస్తుగా ఇస్తాండు. ఆర్టీసీ కండక్టర్ల కట్టాల గురించి చెప్పాలంటే రాత్రి రామాయణం చెప్తే మహాభారతం అంటున్నది. ఎవరు చెప్పుకుంటారు పాపం? గంతగన్నం తిప్పలు వాళ్ళకేమున్నాయే? ఏమున్నాయంటే చెప్పుకుంటే తెలుస్తుంది. బస్ స్టాండ్ల 2 జనాలు ఉండబట్టింది, బస్సుల 2 ఆడోళ్ళు ఉండబట్టింది, కానీ వాళ్ళ బాగులలో చూడబోతే ₹1 ఉంటలేదా. ఇక టార్గెట్ల పేరుతోటి అధికారులు కండక్టర్ తమ్ముళ్లకు రోజుకు 5-6 వేల రూపాయలు తేవాలి, లేకుంటే మర్యాద ఉండదు అని చెప్పబోతుంది. ఆ టార్గెట్ పూర్తి చేసేందుకు ఆ కండక్టర్ తమ్ముళ్ళు రోజు తలికాయలు పట్టుకుంటారట. ఎవరికని చెప్పుకుంటారు చెప్పు? ఇంకా ఇవే కాక ఇంకా వాళ్ళ బాధ సానున్నాయటనే. పాపం బిడ్డలు బయటకు చెప్పుకుంటలేరు. అయ్యో అన్ని చెప్పి అవెందుకు దాస్తున్నావు? ఆ తిప్పలు కూడా చెప్పరాదే. ఒకడు బగ్గ దాగచ్చి బస్ ఎక్కుతాడు, టికెట్ తీసుకొని ఆ వెనక మర్ర సీట్ల నిర్రదాన్ని మంచిగా గురక పెట్టుకొని పంటాడా. వాడు దిగాల్సిన స్టేజ్ వచ్చినప్పుడు దబ్బున పుసుక్కున్న కండక్టర్కు ఆ యాదికి లేక దింపలేదే అనుకో. అటెంక స్టేషన్లో ఆ చెకింగ్ చేసేటోళ్ళు అయితే ఈ తాగుబోతాడు అవుట్, అటు కండక్టర్ అవుట్. డబ్బున పుసుక్కున్న కండక్టర్కు తెలివి ఉండి కూడా ఆ చెకింగ్ చేసేటోళ్ళు రాకున్నా కూడా తర్వాత స్టేషన్లో ఈ తాగుబోతోని లేపి వారు అది నువ్వు దిగాల్సిన స్టేజ్ దాటిపోయినవురా, ఇక్కడ కన్నా దిగురా అంటే అయితే నేను తాగి పంచే నువ్వు నా స్టేజీని నేను లేపో అంటే గంట సోయి లేదా అని మళ్ళీ రివర్స్ కండక్టర్ల మీదనే వాడు ఫీల్ అవుతాడు.
ఓ ఇంకా ఆడి కండక్టర్ సెల్లర్ల తిప్పల గురించి చెప్పాలంటే ఇంకా చెప్పద్దు ఇక వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయట పాపం బిడ్డలు. అవును ఇదైతే నిజమేనే తాత. సింహ చీకట్ల నిద్రలేసి బస్ ఎక్కితే మళ్ళీ సింహ చీకటి అయ్యేదాకా కొలువు ఓడవదట. మన ఇంటి పక్క ఇంబ్లక్క చెప్పింది. ఏమన్నా మంచి పండుగ అయితే అన్ని సర్కారు కొలువులు చేసేటోళ్ళకేమో పండుగ లెక్క ఉంటుంది, మంచిగా ఉంటుందా? కానీ ఆర్టీసీ కొలువు చేసేటోళ్ళకు అలాగుంటది. బోనస్ను బొందబెట్టి అడ్వాన్స్ పేరుతోటి వీళ్ళకు కొన్ని పైసలు ఇచ్చి ప్రతి నెల కటింగ్ పెడతానులాట. చేయాల్సిన డ్యూటీ కంటే రోజుకి ఇంకో 5-6 గంటలు ఎక్కువ చేసినా కూడా అయ్యో పాపం అన్నోళ్ళు కూడా లేరాట అంటున్నా. ఎక్స్ట్రా డ్యూటీ చేస్తే సర్కారు పైసలు కట్టిస్తుంది కాదే. ఓ ఇది వరకు 24 గంటలు డ్యూటీ చేస్తే తెల్లారి 24 గంటలు ఆపిచ్చేదట. కానీ ఇప్పుడు ఆపులు పుల్లులు ఏమి లేవు, రోజు డ్యూటీ చేయాల్సిందే అని డ్యూటీలకు పంపిస్తానట. సర్కార్ అయినా జరంత ఆలోచన చేయాలి పాపం వాళ్ళ కట్టాల గురించి. ఆర్టీసీ ఆమ్దాన్ని పెంచుకోవాలంటే తప్పదు కదనే. ఏదో ఒక తిరిగా వాళ్ళ గళ్ళపెట్ట నింపుకునేటందుకు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఏం తిప్పలే నీ తిప్పల పాడైపోను. వెనుక నుంచి ఏనుగులు పోయిన మంచిదే కానీ ముందటి నుంచి ఈగలు కూడా పోవద్దన్నట్టున్నది ఈ ఆర్టీసీ వాళ్ళ కథ కూడా. పెద్దలు జరంతరని ఆలోచన చేయాలి కదా. గప్పట్ల తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వనిత కార్డు అని ఇచ్చి ఆ పేదోళ్లకు ఇంత డిస్కౌంట్ ఇచ్చేది టిక్కెట్లలో. ఈ సర్కార్ కొలువులు చేసేటోళ్ళకేమో కార్డు అని ఇచ్చి వాళ్ళకు కూడా ఇంత డిస్కౌంట్ ఇచ్చేది. ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టి అందరి కలగూర గంప లెక్క అందరిని ఒకటే చేసి ఆడవాళ్ళందరికీ పిరి టికెట్లు పెడితే ఇక ఆర్టీసీకి ఆమ్దాని రమ్మంటే ఏం నుంచి వస్తుందిరా? జరంతరం ఆలోచన చేద్దాం. వీళ్ళు అందరు ఆడోళ్లకు పిరి టికెట్ అనే పెట్టేటాలకు పేదోళ్ళ పైసలన్నీ ఉన్న జేబులకే పోబచ్చా. అగో సర్కారు ఫ్రీ బస్ పెడితే పేదోళ్ళ పైసలు ఉన్నోళ్ళ జోబులకి ఎట్లా పోతాయే? నువ్వేమో లేదో ముచ్చట చెప్తావు ఏందే మళ్ళా? ఎట్లా పోతాయి అంటే సర్కారు ఇచ్చే ఉచిత పథకాలు అన్నిటికీ రూపాయలు ఏ నుంచి వస్తాయి? మా సొంటి పేదోళ్ళ జేబుల నుంచి వసూలు చేసినాయినా. ఇక సర్కారు పెట్టిన ఆడోళ్లకు ఫ్రీ బస్సు ప్రయాణం అసలు బస్సు ప్రయాణాల మా అసలు రోజు కూలినాలు చేసుకునే పేదోళ్ళు ఎవరైనా రోజు బస్సులలో తిరుగుతారా చెప్పు? రోజు కొలువులు చేసుకుంటోళ్ళు ఉన్నారు. ఆ పిరి పథకం మాకేమైనా ఎక్కడికి వస్తుందా? అసలు ఆ పిరి బస్సు ప్రయాణం ఎవరిని ఉద్దేశించి పెట్టింది? మా అసలు పేదోళ్ళని ఉద్దేశించి పెట్టింది. మరి మాకు ఎంతవరకు ఎక్కడికి వస్తుంది అనేది సర్కారు ఆలోచన చేయాలి కదా. ఎట్లనో తిరిగా ఆడోళ్ళకైతే అక్కడికొస్తున్నది కదనే తాత. ఎట్లా అక్కడికత్తాంది? మా పేదించి ఆడబిడ్డల కోసానికి ఆ పథకం పెడితే రోజు సర్కారు కొలువులు చేసుకునే ఆడబిడ్డలకు అక్కడికత్తాది. ఆ భారం మా పేదించి బిడ్డల మీదనే పడవచ్చే. అది కాక ఆర్టీసీ కార్మికుల మీద కూడా పడవచ్చే. అందరికంటే ఎక్కువ ఆర్టీసీ పేరు తిట్టిన మా మొగోళ్ళ గుండెలలో బాంబులు ఎత్తేసినట్టు అవుతుంది. కొడుకు ఆ బస్ వద్దు, ఆ ప్రయాణం వద్దు అయినో. అందుకే ఆ పథకానికి ఓ లెక్క పత్రం ఉండేటట్టు సర్కారు జర్ర ఇప్పటికైనా ఆలోచన చేయాలి. సర్కారు కూడా దాని గురించి ఆలోచిస్తున్నదటనే. ఏం ఆలోచిస్తుంది? అప్పట్లో 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు అసలు రైతు బంద్ వేయద్దు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళకు లేనోళ్ళకి అందరికి ఫ్రీ బస్సు పథకం పెట్టి అందరికి ఒత్తిడి తీసుకురాబట్టి అందరికి తిప్పలే పెట్టబట్టి ఎవరంతా ఆలోచన. సరే ఆ ముచ్చట ఉంది కానీ రాజేంద్ర నువ్వు ఎత్తాన్ని చేసి మా ఆర్టీసీ బస్సులు తాత నువ్వు చెప్పినట్టు ఇంత కానీ నువ్వు నన్ను బస్సు ఎక్కించి సీటు దొరకబట్టి సీట్లో కూర్చుండ పెట్టించి ఒక టికెట్ కొట్టిస్తే నువ్వు చెప్పినట్టు తింటా, లేకుంటే కొడుకా నీకు దండం రా నాయను. అవసరం అయితే నీకో ఎకరం భూమి అయినా రాసిస్తా కానీ నేను ఆ ఆడోళ్ళతోటి యుద్ధాలు చేసి వాళ్ళతోటి పోరాటం చేసి ఆర్టీసీ బస్సులు అయితే సీటు సంపాదించలేనురా. ఎమ్మెల్యే సీటు సంపాదించడం సులువురా ఈ రోజులల్లా. ఆర్టీసీ బస్సులో సీటు సంపాదించడం పెద్ద గోసరు. అయ్యో నువ్వు ఎత్తనన్నా పోరా. మరి ఊకో పోనీ మరి పోయి ఎత్తనన్నా పో, వాడేనన్నా పోయి నువ్వేనన్నా పో. చూసిండ్లు కదా పబ్లిక్, ఉచిత బస్సు తోటి ఇన్ని దినాలు సీట్లు దొరకక ప్రయాణికులే కష్టపడుతున్నారని అనుకుంటే పాపం నగదు పైసలు దొరకక కండక్టర్లకు సుతం తిప్పలే అవుతున్నదట. మహిళలకు ఫాయిదా అయ్యేటందుకు ఉచిత బస్సు పథకం తీసుకొచ్చింది కానీ ఆ పథకం చేయంగా అటు చాలా మంది మహిళలు సుతం సంతోషంగా లేరు. ఇటు బస్సు నడిపే డ్రైవర్లు, టికెట్లు ఇచ్చే కండక్టర్లు, అద్దె బస్సుల యజమానులు అందరికందరూ బాధతోటే పనిచేస్తున్నారు పోండ్రి.